Welcome to all of you. Welcome to the channel The English Space. In this video, we are going to discuss some of the important questions based on the chapter Adjective. Watch the video completely and prepare your own notes if you find it necessary. And also, if you like the content on this channel, like the video, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. I will explain all these questions bilingually, English and Telugu. Now, I am moving to the question. See, all these questions are based on the chapter Adjective. So, sorry, children. The food problem this year has become worse than that of last year. సో ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ బ్యాడ్గానే ఉంది. ఇక్కడ ఏది ఫుడ్ ప్రాబ్లం. సో ఈ ఇయర్ కూడా బ్యాడ్గానే ఉంది, కానీ ఇక్కడ ఇంకా ఎక్కువగా ఎక్సాసర్బేట్ అయింది, అంటే మోర్ బ్యాడ్ అయిపోయింది ఈ సిచ్యువేషన్. అంటే ఇది ఈ సెంటెన్స్ ఇలా చెప్తుంది. ఓకే, సో దిస్ ఇయర్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అని అంటే ఏ వర్డ్ అయితే నౌన్కు కానీ ప్రనౌన్కు కానీ మీనింగ్స్ యాడ్ చేస్తాయో ఆ వర్డు లేదా వర్డ్స్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ యాపిల్ అని ఇక్కడ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్వీట్ అని రాసాం. ఇప్పుడు స్వీట్ యాపిల్ అన్నప్పుడు యాపిల్ అనేది నేమ్ కదా, నౌన్. నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ స్వీటే కదా మీనింగ్ యాడ్ చేస్తుంది యాపిల్కి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ కంట్రీ అన్నాం అనుకోండి. ఓకే, సో కంట్రీ అనేది నౌను. నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ యాడ్జెక్టివ్స్ ఆల్సో యాడ్ మీనింగ్స్ టు ప్రొనౌన్స్. ఇప్పుడు హీ ఈజ్ బ్యాడ్ అన్నాం అనుకోండి. ఇప్పుడు బ్యాడ్ అనేది ఎవరు, ఇక్కడ ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ బ్యాడ్ అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్కి ఏదో ఒక నేమ్ అయితే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాజు కావచ్చు, రవి కావచ్చు, ఏదైనా అవి నేమ్స్. నేమ్కి బదులుగా వాడే వర్డ్ ఏమవుతుంది, ప్రనౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు హీ అనేది ప్రనౌనే కదా, ఈ ప్రనౌన్కే కదా మీనింగ్ యాడ్ చేసింది వర్డ్. అంటే యాడ్జెక్టివ్ నౌన్కైనా ప్రనౌన్కైనా మీనింగ్స్ యాడ్ చేస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, యాడ్జెక్టివ్స్కి 3 ఫామ్స్ ఉంటాయి. వాటిని డిగ్రీస్ అని అంటాం. అవి డిఫరెంట్ కాంటెక్స్టులలో యూజ్ చేస్తాం. ఓకే, డిఫరెంట్ కాంటెక్స్టులలో యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఆ యాడ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మనకి డిగ్రీస్ అని అంటాం వాటిని. ఆ డిగ్రీస్లలో ఏంటి అని అంటే ఇక్కడ ఒకటి పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, నెక్స్ట్ కాంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రాసిన వర్డు స్వీట్. ఇక్కడ ఏంటి అని అంటే ఎలాంటి కాంపారిజన్ జనరల్గా లేనప్పుడు పాజిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కాంపారేటివ్ డిగ్రీ అని అంటే ఈ వర్డ్కు లాస్ట్కు ఆర్ కానీ లేదంటే ఈఆర్ కానీ యాడ్ చేస్తాం. ఓకే, అంటే పాజిటివ్ డిగ్రీకి ఆర్ కానీ లేదంటే ఈఆర్ కానీ యాడ్ చేస్తే, అంటే అన్ని వర్డ్స్ కాదు కొన్నిటికి. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్వీటర్ అవుతుంది. ఓకే, స్వీటర్ అవుతుంది. సో ఇక్కడ ఈ సూపర్లేటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ ఎలా వస్తుందని అంటే పాజిటివ్ డిగ్రీకి టీ కానీ, ఓకే, ఎస్టీ కానీ, టీ కానీ, ఓకే, ఈఎస్టీ కానీ యాడ్ చేస్తాం. అంటే ఏమవుతుందని అంటే స్వీటెస్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే కంపారిజన్ అనేది మోర్ ఇక్కడ 2 మధ్యలో ఉంటుందో, అంటే 2 పర్సన్స్ కానీ 2 ప్లేసెస్ కానీ 2 థింగ్స్ కానీ మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాపిల్ ఏ ఉంది, యాపిల్ బి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏ ఈజ్ స్వీట్ దాన్ బి అన్నాం అనుకోండి. ఏ ఈజ్ స్వీట్ దాన్ బి. సో ఎవరి మధ్యలో ఉంది, ఏ అండ్ బి. అంటే రెండే కదా, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే 2 మధ్యలో ఉంటుందో అప్పుడు మనం యూజ్ చేయాల్సింది కాంపారేటివ్ డిగ్రీ. స్వీట్ అనేది పాజిటివ్ డిగ్రీ కదా, కాబట్టి ఇది కాదు. కాబట్టి ఏం రావాలి, స్వీటర్ అని రావాలి. స్వీటర్ దాన్ ఇక్కడ బి అని రావాలి. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో చూడండి, మనకి ద ఫుడ్ ప్రాబ్లమ్ దిస్ ఇయర్ హ్యాస్ బికమ్ వరస్ట్ దెన్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. అంటే 2 ఇయర్స్లో ఫుడ్ ప్రాబ్లమ్ని కంపేర్ చేస్తున్నాను. అంటే 2 ఇయర్సే కదా ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి, ఇది బ్యాడ్. ఓకే, ఇది ఏంటి అని అంటే ఓర్స్. ఈ సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి అని అంటే వరస్ట్ అవుతుంది. ఓకే, ఈ ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇలా కాదు. ఓకే, సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది. ఓకే, సో బ్యూటిఫుల్ అనే దానికి ఇక్కడ మనం బ్యూటిఫుల్ ఆర్ బ్యూటిఫుల్లెస్ట్ కాదు, దీని ముందు ఏం యాడ్ చేస్తామంటే మోర్ బ్యూటిఫుల్. ఇదేమవుతుందని అంటే మోస్ట్ బ్యూటిఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ద ఫుడ్ ప్రాబ్లమ్ దిస్ ఇయర్ హ్యాస్ బికమ్ వరస్ట్ దెన్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్.
అంటే ఇప్పుడు 2 ఇయర్స్ మధ్యలోనే కదా ఫుడ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఏ డిగ్రీ యూజ్ చేయాలి? కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. వరస్ట్ అనేది ఏంటి? ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయాల్సింది కంపారేటివ్. ఓకే, కాబట్టి ఏం రావాలి? ఓర్స్ అని రావాలి ఇక్కడ. ఓకే, అంటే పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ మోర్ ఈజియర్ దాన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇంతకుముందు మనం ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ చూసాం. ఓకే, సో ఇక్కడ స్వీట్ ఉంది, ఇది స్వీటర్, ఇది స్వీటెస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈజీ, ఇదేమవుతుందనంటే ఈజియర్, ఇదేమవుతుందనంటే ఈజియెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం బ్యూటిఫుల్ అనే వర్డ్ రాసినప్పుడు, ఓకే, బ్యూటిఫుల్ అని రాసినప్పుడు ఇదేమైంది? మోర్ బ్యూటిఫుల్. ఎప్పుడైతే ఇలా ఓకే ఈఆర్తో ఫామ్ చేయలేమో డైసిలబుల్లో మోర్ పెడతాం, ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ అని పెడతాం. అంటే మోర్ అనేది ఏ డిగ్రీ? కంపారేటివ్ డిగ్రీ. ఎప్పుడైతే ఈఆర్ ఫామ్ చేయలేమో అప్పుడు మోర్ అనేది ఉంచుతాం. అది అంటే ఈఆర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, మోర్ అనేది కూడా కంపారేటివ్ డిగ్రీ. రూల్ ఏంటంటే చూడండి ఇక్కడ రూల్, ఇది నోట్ చేసుకోవాలి. రూల్ ఏంటనంటే డబుల్ కంపారేటివ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే డైరెక్ట్గా డబుల్ కంపారేటివ్స్ అనేవి యూజ్ చేయం. ఇప్పుడు చూడండి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ మోర్ ఈజియర్. ఈజియర్ అనేది ఏ డిగ్రీ? ఈజియర్ కంపారేటివ్ డిగ్రీ కదా. ఓకే, మోర్ అనేది ఏ డిగ్రీ? మోర్ అనేది కూడా కంపారేటివ్. ఇప్పుడు కంపారేటివ్ డబుల్ కంపారేటివ్స్ అవుతున్నాయి కదా. డబుల్ కంపారేటివ్స్ అనేటివి యూజ్ చేయవద్దు. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈజ్ మోర్ స్వీటర్ కాదు, మోర్ స్వీటర్, ఇది రాంగ్. ఓకే, ఏది మోర్ అనేది ఇక్కడ ఉంచాం, డైరెక్ట్ స్వీటరే మనకు కంపారేటివ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ ఏం తీసేయాలి? మోర్ అనేది తీసేయాలి. ఓకే, ఈజియర్ కనుక ఒకటి తీసేసాం అనుకోండి మోర్ దెన్ అవుతుంది, అసలు అది ఏంటో తెలియదు. ఓకే, కాబట్టి మోర్ అనేది కాకుండా ఏం రావాలి? ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ ఈజియర్ దాన్ అనేది కరెక్ట్, మోర్ అనేది ఇది కరెక్ట్. కాబట్టి పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దే అబ్జర్వ్డ్ దట్ ద బిగ్ గ్లిటరింగ్ డైమండ్ వాజ్ మోస్ట్ యూనిక్ ఇన్ దిస్ కంట్రీ. సో ఇంతకుముందు చెప్పినట్టుగా పాజిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటనంటే ఇంతకుముందు ఇది స్వీటు, స్వీటర్, స్వీటెస్ట్ అని చూసాం. అయితే కొన్ని వర్డ్స్ ఏంటంటే చూడండి. ఓకే, కొన్ని వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్, ఓకే, ఎక్సలెంట్, ఓకే, ఎక్సలెంట్. ఈ వర్డ్స్ ఏంటనంటే ఆల్రెడీ ఇవన్నీ ఇక్కడ మనకి హయ్యెస్ట్ మీనింగ్నే చెప్తున్నాయి. అంటే ఎక్సలెంట్ అంటే అంతే అన్నట్టు హయ్యెస్ట్ మీనింగ్. ఓకే, ఇంతకుముందు రూల్ ఏంటంటే డబుల్ కంపారేటివ్స్ యూజ్ చేయొద్దు కదా. ఇదే విధంగా డబుల్ సూపర్లేటివ్స్ కూడా యూజ్ చేయొద్దు. ఓకే, డబుల్ సూపర్లేటివ్స్ కూడా యూజ్ చేయొద్దు ఒక సెంటెన్స్లో. సో ఇక్కడ ఎక్సలెంట్ అనేది ఆల్రెడీ సూపర్లేటివ్ మీనింగే, ఎక్సలెంట్ అనేది ఆల్రెడీ సూపర్లేటివ్ మీనింగ్. అంటే వీటికి డిగ్రీ అనేది ఉండదు, డైరెక్ట్ ఒక వర్డే సూపర్లేటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి అలాంటి ఒక వర్డే ఏంటి అని అంటే యూనిక్. అంటే కొన్ని వర్డ్స్లతోటి మోర్ కానీ మోస్ట్ కానీ ఇవి యూజ్ చేయం, ఎందుకంటే ఆ వర్డ్స్ ఆల్రెడీ హైయెస్ట్ మీనింగ్ ఇస్తున్నాయి. ఇప్పుడు మోస్ట్ ఎక్సలెంట్ అనేది రాంగ్, మోస్ట్ ఎక్సలెంట్ అనేది రాంగ్. ఎందుకు? ఎక్సలెంట్ అనేది హైయెస్ట్ మీనింగ్ చెప్తుంది, మళ్ళీ మోస్ట్ అనేది పెట్టడం వల్ల డబుల్ సూపర్లేటివ్స్ అవుతాయి. సో చూడండి అలాంటి ఒక వర్డ్ మోస్ట్ యూనిక్. యూనిక్ అంటే ఇక అన్కంపారబుల్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కంపేర్ చేయలేము అనేదే మనకి ఇక్కడ యూనిక్ అవుతుంది. కాబట్టి మోస్ట్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్. ఏం రావాలి? వాజ్ యూనిక్ ఇన్ దిస్ కంట్రీ అనేది రావాలి. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. సుష్మిత ఈజ్ రిచెస్ట్ అండ్ మోస్ట్ హంబుల్ ఆఫ్ ద టూ సిస్టర్స్. చూడండి ఇంతకు ముందు మనం పాజిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? టూ. ఓకే, టూ పర్సన్స్, టూ ప్లేసెస్, టూ థింగ్స్. ఇది సూపర్లేటివ్ ఎప్పుడంటే మోర్ దెన్ టూ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం, మోర్ దెన్ టూ. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి అనదర్ రూల్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకటే పర్సన్ని కానీ ప్లేస్ కానీ ఓకే థింగ్స్ కానీ టూ యాడ్జెక్టివ్స్ కనుక చెప్తే అవి సేమ్ డిగ్రీలో ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి హీ ఈజ్, ఓకే, హీ ఈజ్ గుడ్, హీ ఈజ్ గుడ్ అండ్ హనెస్ట్. ఓకే, హీ ఈజ్ గుడ్ అండ్ హనెస్ట్. ఇప్పుడు ఇక్కడ గుడ్ ఇదేంటి అని అంటే బెటర్, ఇదేంటి అని అంటే బెస్ట్. ఓకే, అంటే సూపర్లేటివ్. ఇక్కడ రాస్తున్నాం ఇది హనెస్ట్. ఓకే,
ఇది మోర్ హనెస్ట్, ఇది మోస్ట్ హనెస్ట్. ఓకే, కాబట్టి చూడండి హీ ఈజ్ గుడ్ అండ్ హనెస్ట్. ఇప్పుడు ఈ గుడ్ అనేది ఎవరి గురించి చెప్తుంది? ఈ గురించి. హనెస్ట్ అనేది ఎవరి గురించి చెప్తుంది? ఈ పర్సన్ గురించి. అంటే రెండు అడ్జెక్టివ్లు కూడా సేమ్ డిగ్రీలోనే ఉండాలి. చూడండి పాజిటివ్లో ఉంది, ఇది కూడా పాజిటివ్లో ఉంది. ఇప్పుడు హీ ఈజ్ ఇక్కడ బెటర్ అండ్ మోర్ హనెస్ట్ దాన్ హిస్ బ్రదర్. ఎలా ఉంది? బెటర్ అనేది కాంపారేటివ్ డిగ్రీ, మోర్ హనెస్ట్ అనేది కాంపారేటివ్ డిగ్రీ. ఎవరి గురించి చెప్తుంది? హీ అని. ఓకే, సో ఇప్పుడు హీ ఈజ్ బెస్ట్ అండ్ మోస్ట్ హనెస్ట్ అన్నాం అనుకోండి, సేమ్ డిగ్రీస్. ఓకే, ఇప్పుడు చూడండి సుష్మిత ఈజ్ రిచెస్ట్ అండ్ మోస్ట్ హంబుల్ ఆఫ్ ద 2 sisters. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకరెవరు అని అంటే ఇక్కడ సుష్మిత అని చెప్తున్నాం. అంటే ఇంకో పర్సన్తోని సుష్మిత కంపేర్ చేసినట్టే కదా. 2 persons మధ్యలో కంపారిజన్ ఉంటే ఏ డిగ్రీ వాడతాం? కాంపారేటివ్ డిగ్రీ. మరి ఇప్పుడు రిచెస్ట్ అనేది ఎవరి గురించి చెప్తుంది? సుష్మిత గురించి. ఓకే, మోస్ట్ హంబుల్ అనేది ఎవరి గురించి చెప్తుంది? అగైన్ సేమ్ సుష్మిత గురించి. ఎప్పుడైతే ఒక పర్సన్ గురించి ఇక్కడ 2 adjectives చెప్తున్నాయో అవి సేమ్ డిగ్రీలో ఉండాలి. మరి ఏ డిగ్రీలో ఉండాలి? పాజిటివా, కాంపారేటివా, సూపర్లేటివా అని అంటే చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 persons. 2 persons మధ్యలో కంపారిజన్కి ఏం యూజ్ చేస్తాం? కాంపారేటివ్ డిగ్రీ. అంటే ఈ రెండు కూడా కాంపారేటివ్లోనే ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఇది ఏంటి అని అంటే రిచ్. ఓకే, ఇది ఏంటంటే రిచర్, ఇదేంటి రిచెస్ట్. ఓకే, ఇది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మనకు హంబుల్ అనేది ఇక్కడ హంబుల్ అనేది పాజిటివ్, మోర్ హంబుల్ అనేది కాంపారేటివ్, మోస్ట్ హంబుల్ అనేది సూపర్లేటివ్. చూడండి అంటే ఇప్పుడు ఏ డిగ్రీలో ఉండాలి? కాంపారేటివ్ డిగ్రీలో ఉండాలి. కాంపారేటివ్ డిగ్రీలో ఉండాలంటే ఏం రావాలి ఇక్కడ? రిచర్. ఓకే, ఇక్కడ ఏం రావాలి? మోస్ట్ హంబుల్ కాకుండా మోర్ హంబుల్ అని కావాలి. ఓకే, సో ఇదంతా కూడా ఒకటే పాయింట్లో ఉన్నట్టుగా మీరు ఇక్కడ పాయింట్ చేసుకోండి. ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే ఇది క్వశ్చన్ టైప్ చేసినప్పుడు డిఫరెంట్గా పడింది. ఓకే, కాబట్టి రెండు కూడా ఒకటే పాయింట్ ఆఫ్ ఒకటే దాంట్లో ఉండాలి. ఓకే, ఇది బి అనేది తీసేయండి. అంటే ఈ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇది పార్ట్ బి. ఈ మొత్తం కూడా పార్ట్ బిగా కన్సిడర్ చేసుకోండి. ఇది సికి తీసుకొచ్చుకోండి. ఓకే, అంటే మీకు సెంటెన్స్ అర్థమైతే ఓకే ఇక్కడ. ఓకే, సో ఇది రిటర్న్లోనే కొంత మిస్టేక్ పడింది. కాబట్టి ఇవి రెండు కూడా ఒకటే దాంట్లో వస్తాయి. ఓకే, నౌ all the candidates we had for the interview, he appeared to be the most intelligent and less well off. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీళ్ళు చాలామందిని ఇంటర్వ్యూ చేశారు, అందులో ఒక్క పర్సన్ మోస్ట్ ఇంటెలిజెంట్గా లెస్ వెల్ ఆఫ్గా కనిపించాడు. అంటే ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు అని అంటే అందరితోని కంపేర్ చేసే కదా ఆ పర్సన్ని చెప్తున్నాం మోస్ట్ ఇంటెలిజెంట్ అని, అంతే కదా. మళ్ళీ ఇక్కడ పాజిటివ్ డిగ్రీ, కాంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలలో చూడండి ఇది ఇంటెలిజెంట్. ఓకే, ఇది మోర్ ఇంటెలిజెంట్, ఇది మోస్ట్ ఇంటెలిజెంట్. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్. ఓకే, లిటిల్, ఇది లెస్, ఇది ఏంటి అని అంటే లీస్ట్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఇంటెలిజెంట్ ఇప్పుడు అందరి క్యాండిడేట్లోకి వెళ్ళి, ఓకే అందరూ క్యాండిడేట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటి ఇక్కడ అతన్ని అందరితో కంపేర్ చేసి చెప్పినప్పుడు అంటే మోర్ దెన్ 2 ఉన్నప్పుడు ఏ డిగ్రీ యూజ్ చేస్తాం? సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు వీ హ్యావ్ హీ అపియర్డ్ టు బి, ఈ మోస్ట్ ఇంటెలిజెంట్ ఎవరు? ఇతనే. ఓకే, లెస్ వెల్ ఆఫ్ ఎవరు? ఇతనే. అంటే రెండు యాడ్జెక్టివ్లు సేమ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు సేమ్ డిగ్రీలో ఉండాలి కదా. ఓకే, అది ఏ డిగ్రీ మరి? ఇద్దరు పర్సన్స్ మధ్యలో కంపారిజన్ ఉంటే కాంపారేటివ్ డిగ్రీలో ఉండాలి. మోర్ దెన్ 2 ఉంటే మాత్రం ఏ డిగ్రీలో ఉండాలి? సూపర్లేటివ్. అంటే మోర్ దెన్ 2ఏ కదా ఇక్కడ మోస్ట్ ఇంటెలిజెంట్ అనేది కరెక్టే. కానీ ఇక్కడ లెస్ అనేది ఏ డిగ్రీ? కాంపారేటివ్. ఏం రావాలి? లీస్ట్ వెల్ ఆఫ్ అని రావాలి. లీస్ట్ వెల్ ఆఫ్, వెల్ ఆఫ్ అంటే రిచ్ అన్నట్టు. ఓకే, అంటే లీస్ట్ రిచ్ అని అంటే ఇక్కడ లీస్ట్ రిచ్, లీస్ట్ వెల్ ఆఫ్ అంటే ఎందులో ఉంది? పార్ట్ డిలో ఎర్రర్ ఉంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ.